ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చా? క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం, కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది పాసిబుల్ కానే కాదు. క్యాన్సర్ రిస్క్ని తగ్గించడం మాత్రం డెఫినెట్లీ పాసిబుల్. క్యాన్సర్ రిస్క్ని ఎలా తగ్గిస్తామంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీతోని, తర్వాత బ్యాలెన్స్డ్ డైట్తోని, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో వాటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కానీ ఈ క్యాన్సర్ రిస్క్ని తగ్గించవచ్చు. ఇది కాకుండా ఫిట్నెస్గా మెయింటైన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఫిట్నెస్ అనగానే ఎక్కువ మంది చేసేది ఏంటంటే వెయిట్ లాస్ మాత్రమే అనుకుంటుంటారు. వెయిట్ లాస్ కాకుండా రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని చాలా పాటు తగ్గించవచ్చు. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ సైన్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎర్లీ సైన్స్ అంటే మనకి బాడీలో రెగ్యులర్గా కాకుండా వచ్చే అన్యూజువల్ చేంజెస్ అన్నీ మనకి ఇంపార్టెంట్. వీటిల్లోని అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, మనం స్ట్రగుల్ అవ్వకుండానే వెయిట్ లాస్ అవుతున్నామంటే. రెండోది అన్యూజువల్ బాడీలో లంప్స్, ఎక్కడైనా కూడా సడన్ స్వెల్లింగ్స్ వస్తున్నాయి అన్నా కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. లేదు అంటే సడన్ బాడీలో చేంజెస్ ఏమనిపించినా కూడా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల కానీ మీకు ఫర్దర్ టెస్ట్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ చేసి అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల క్యాన్సర్ లేట్ స్టేజ్ డిటెక్షన్ తగ్గుతూ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ కూడా అర్లీగా వస్తూ ఉంటుంది. సో స్టే యాక్టివ్, స్టే అవేర్, and for further information like this, please contact me or follow me. Thank you.